నాకేదన్నా వంతు పెట్టమంటే రాగళ్ళు దేవునికి వంతు పెట్టిండ్రు. దేవుడు పుట్టినప్పుడు పుట్టినవి ఒకవేళ రామన్న లక్ష్మణ రెండు లంక చేయడం ఎంబడ పెట్టుకున్న దేవరాజు వల్ల పద్మాల రావే బాబా పద్మాల రావే మరి ఇప్పటికైనా అత్త మెచ్చిన కూడలు కావాలి, అవసరం మెచ్చిన బంగారం కావాలి. దగ్గరికి వెళ్ళిపోయినట్టుంటే మరి ఆమె చేతితోటి ఏం చేస్తే గది పెడుతుంది తీసుకొని రమ్మని చెప్పినప్పుడు సాగు తప్పది. మరి నేను ఇయ్యాల ఒకవేళ గొల్లపురి పట్టు వదిలిపెట్టి నేను వెళ్ళిపోతున్నా. నాకు ఏనలో ఒకవేళ పెట్టుమని ఒకవేళ ఓడి ఆపుకున్నప్పుడు కోడల పద్మాల కాపుల పిల్లవు నేను వచ్చి తెచ్చిన. ఇప్పుడు ఒకవేళ కోడళ్ళ పెత్తనం అయిపోయింది. మరి ఏనాడు ఒకవేళ నీకేమి తెచ్చి పెట్టాలని పచ్చిముచ్చాలు పాలపూరి దొన్నలు మూలకున్న జొన్నలు చేస్తున్నా నీలమ్మ. నీలమ్మ ముక్కిపోయిన జొన్నలు తెచ్చి నాడు ఒకవేళ కోడలు ఓడి లోపల పోసింది. ఏమన్నా ఒకవేళ ఇంతకు మించిన భాగ్యం లేదనుకున్న అత్త దగ్గరికి అడుగు రామే కలిగింది. పర్వతాల మల్లన్న ఎంబడి ఏనాడు ఒకవేళ రామన్న లక్ష్మణ లంక జడలు ఎంబడి పట్టుకొని భగవంతుడు మల్లన్న ఒకవేళ పోతా ఉంటే ఒకవేళ ఆరుగురు కాపాలని చూసింది. ఆ యొక్క ఏనాడు వంతులాడు వన్న లెక్కమ్మ మరి రాగలు దున్నిన మల్లడి పేరు ఉన్నదయ్యా మొగోళ్ళు. మరి రాగలు దున్నిన మొగోడి పేరు ఇంట్లో రాజవరి నా మొగోడి పేరే అని చెప్పినప్పుడు ఒకవేళ ఆ యొక్క ఆరుగురు కాపులు కారకాని ఒకవేళ ముళ్ళగట్టలు చేత పట్టుకొని మల్లన్న వెంబడి ఎంబడబడ్డప్పుడు అడవిలో పద్మాల కళ్ళ చూసింది. బాబా వల్ల నీ ఎండలో సురు వెనక మరి చూడమన్నది. ఆ కాపలు వచ్చారు అక్కడ మళ్ళీ వెనుక మరి చూసే వరకు ముళ్ళగట్టలు బారకాని కట్టెలు పట్టుకొని ఎంబడొస్తున్నారు. ఆరుగురు కట్టెలు అమరబట్టిండు దేవుడే. దేవుడు ధర్మ కేసు కొడుతుండురా. దేవునికి కోపమా
80 పోయినా ఎన్నుకెన్ను కానరాదు బావా మల్లయ్య ఎంతసేపు చెప్పినా నీకు వన్నలు బావా మల్లన్న వాళ్ళని కొట్టకంటే కోపం ఆపలేక ఆ నగటి పాల తీసిండు దాన్ని కేసు కొట్టిండు ఆ ధరణికి కొడితే ఈనాడు ఒకవేళ 4 ఒక్కలైంది 4 ఒక్కలైతే ఒక ఒక్కనేమో బోర్ల పక్కన పడ్డది 3 ఒక్కలేమో ఎల్లరి కలబడ్డది కాపుదారే ముచ్చాలమును ముఖమంది పెట్టినాడు మల్లయ్య కాపుల ఇళ్ళల్లో ఉట్టి మీదేవి సొమ్ము కూడా నేను వినలేదు మీదేవి సొమ్ము కూడా నేను అన్నలారా ఒకవేళ కాపులారా మిమ్మల్ని కాదని సొమ్ము అడగలేదు మిమ్మల్ని కాదని రాజ్యం అడగలేదు నా మీద కక్ష కట్టిండ్రు కాపులారా మరి ఏనాడు ఒకవేళ కాపుల కదురు మరి కందుకట్టకు ఏనాడు సమరు లేదు రండయ్య అన్నలారా నాయన్నలు భగవంతుడు మల్లయ్య ఈ కాపళ్ళతోటి నేనేగలేను ఏమిరా కాపుకు ఎదురులేదు కందుకట్టకు సమరు లేదు అన్నలారా పోతున్నా నేను వెళ్ళిపోతున్నా కానీ ఒకవేళ తీవనార్తి పెట్టిపోతున్నా మరి ఏనాడు ఒకవేళ కాయనాడు ఒకవేళ చెరువులు నిండాలి ఏనాడు వాగులు ఏనాడు వంకలు నిండాలి 20 నారు వయ్యాలి నీరు నారు పోసినాక ఒకవేళ పంట కోతకొచ్చే వరకు కోతకొచ్చేవరకల్లా కాపులారా ఒక పక్కనేమో సరుకు తరగాలి ఒక పక్కనేమో కాటికెర కొందరగాలి ఒక పక్కనేమో దొమ్మకోట తరగాలి ఒక పక్క బలమైన పంట వండాలి కానీ కాపులకు దీవనార్థి పెట్టిండు ఆడికి పుట్టకాడికి వచ్చిండు పుట్టకాడికి వచ్చి నానా రుచుల మట్టి రుచి పడుతున్నది ఇక్కడ బలమైన పంట పండుతుంది నేను ముందర నాగలి దుంతా అప్పుడు వెనక ఇతర వేయమన్నాడు పద్మాలదేవి ఒకవేళ ఏనాడు పోలియాలు ఇన్నట్టుగా ఒకవేళ జొన్నలు చల్లుతుంది పద్మాల ఈ ప్రకారం ఇత్తం వేసేది లేదు వరుసతోటి ఇత్తం వేసుకొస్తే ఏనాడు వరవైన పంట పండుతుంది మరి పచ్చి పుచ్చాలు పాలపూరి జొన్నలు మరి పంట వండాలంటే పద్మాలదేవి అని చెప్పినప్పుడు ఒకవేళ అదే ప్రకారం పద్మాలనేమో ఇత్తం వేసుకొస్తుంది మళ్ళీ ఏనాడు నాగలు దున్నుతున్నాడు ఏనాడు ఒకవేళ పుట్టబేడం కాడికి వచ్చేవరకల్లా పుట్టబేడం ఎగిరిపోయింది గొర్రెలు బయటకు వస్తున్నాయి ఆ గొర్రెలు బయటకు వస్తుంటే ఒకవేళ గొర్రెలు బయటకు వచ్చి మళ్ళీ పొద్దున విత్తనం పెడితే మాపు మొలుస్తుంది మాపు విత్తనం పెడితే పొద్దుగల మొలుస్తుంది ఆ గొర్రెలు వస్తున్నాయి విత్తనాన్ని వేయనాడు ఒకవేళ మొలకలు వేసుకుంటే వెళ్ళిపోయి పుట్టలు కొడుతున్నాయి ఎదురా ఇవి జుంచురుగురు కావచ్చునా 4 కల్లా జీవ జంతు కావచ్చునా ఒక్క దగ్గర గుంజుకుంటా మళ్ళా పుట్టలు వేస్తుండు పుట్టలేస్తే మళ్ళా వస్తున్నాయి మళ్ళా వేసుకుంటా మళ్ళీ వెళ్ళిపోతున్నాయి ఇవి ఇట్లా కాదన్నాడు అని చెప్పి భగవంతుడు మల్లన్న పుట్టబేడ దగ్గర కొట్టిండు పుట్టలే పలేసిండు దేవుడే ఆ పుట్టబేడంలో పలేసి మరి ఏనాడు ఒకవేళ ఏనాడు కంప ఎట్టాలు కొట్టి పుట్ట మీద పెట్టి ఆ పుట్ట మీద పెట్టి ఒకవేళ కాస పుల్ల నోట్లో పెట్టి కాస పుల్ల ముక్కలు పెట్టి ఒకవేళ పెడి పెడుగా 3 తుమ్ములు పెడి పెడిలా 3 తుమ్ములు 3 తుమ్ములు
రమ్మని చెప్పింది ఆ తెప్పల గంగ వచ్చింది పుట్టల ప్రత్యక్షమైంది ఆడికే నా గొర్రెలు సగం గాలి సగం గాలకుంటుండి ఎత్తి మీద గాలింది ఒకవేళ సుఖ గొర్రె అయింది పొట్ట మీద గాలింది బట్ట గొర్రె అయింది కాలు గాలింది ఎల్లగాళ్ళ గొర్రె అయింది మరి తోక గాలింది గురుడో ముళ్ళపై కాల గొర్రె అయిందిరా ఈ ప్రకారంగా గొర్రెల పేర్లు ఏర్పడ్డాయి ఆ ప్రకారంగా నీళ్ళ లోపల మరి గొర్రె పుట్టిన గొర్రె కాడికి ఈత నేర్చుకుంది ఆ పరమాత్ముడు మల్లన్న ఒకవేళ భార్య భర్తలు ఒక దగ్గర ఉంటే గొర్రెలు గాయలేరు మరి గొర్రెలు గాయాలంటే భార్యకు భర్తకు ఎడవాపాలి భార్య భర్తకు ఎడవాపాలంటే ఎవరితోటి కాదు బృహస్పతి వచ్చిండు భార్యకు భర్తకు ఎడవాపిండు ఆ భగవంతుడు మల్లన్న గొర్రెలు తీసిండు ఆ గొర్రెలు తీసినప్పుడు ఏమైనాడు మంద మాసాలు పుట్టింది బుగ్గ పోస అని పుట్టింది ఆ పుట్టలకని వీళ్ళంతా పుట్టిండ్రు మరి పుట్టలకని దేవుడు గొర్రెలు తీసిండు ఎవరో ఇది ఏనాడు ఒకవేళ పంట కూడా పోతే అది కొడుక పర్వతాల వల్ల గొర్రె చూస్తే కంగారు గొర్రె వడ్డ దగ్గర ఏనాడు పంట దగ్గర బంగారం పండుతుంది ఇప్పటికైనా అప్పటికైనా కొల్ల కుర్మల ఇళ్ళ మన కుర్మిళ్ళనే గొర్రెగాసిన వాళ్ళు కట్టి కూడా తప్ప మనమేమి లేవు మన కులకాసిన గొర్రె చూస్తే కంగారు గొర్రె వడ్డ బంగారం మరి ఏనాడు ఒకవేళ కాపోని కర్రపోని ఎద్దు చచ్చిపోతే ఊళ్ళో చచ్చిపోయిన ఎద్దును తీసుకుపోయి అవతల వేయాలి మన గొర్రె పిల్ల అవతల చచ్చిపోతేనేమో ఊళ్ళో తేవాలి పాలు పెట్టాలి పోసి పాలు పెట్టాలి సచ్చిందానికి సగం ధర మనున్న దానికి నిండుదరా మరి ఈ ప్రకారంగా సవలక్షం అంతా దేవుడు మనకిచ్చిండు ఆ భగవంతుడు తెచ్చింది మల్లన్న తెచ్చిన మంద సవలక్ష మంద మల్లన్ననేమో కన్న తండ్రి అవుతున్నాడు మన కులగురువు ఏమో బీరప్ప స్వామి అవుతుండు అది కూడా ఎందుకంటే రత్తంగిని ఏనాడు ఒకవేళ దొంగలు కొట్టడానికి వచ్చినాడు ఆ దొంగల నుంచి రక్షించుడు ఏనాడు ఒకవేళ బల్జలు ఏమన్నది ఒకవేళ బల్జల పిల్ల ఏమే చిన్నదాన నీకు లింగాలు లేవు లింగం లేదని చెప్పేసిన్నాడు ఏమే నాకు లింగాలు లేవంటున్నావు అని చెప్పి బాధపడినాడు ఆ లింగాలు లేవంటే బీరప్ప స్వామికి దగ్గర ఊరికి వచ్చిండు ఎవరే తమ్ముడా మల్లయ్య రాకపోయిన కాలం లోపల నీకు నేను అన్నాడు ఇలా దినమందులో నీకు నేను కుల గురువునున్నా మెడ లోపల ఉన్నది కొడుకో ఇది ఏనాడు ఒకవేళ చల్చే లింగాలు ఉన్నాయి నా మెడ లోపల ప్రాణలింగం ఉన్నది రానున్న కాలం లోపల కొడుకో